2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే భార్యాభర్తల రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే భార్యకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నగల్ని ఎక్కడో తాకట్టు పెట్టేసి తాగడానికో బిజినెస్ అనో ఇంకోటో లేదు అని అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తూ ఉంటారు. సరే ఎంత పెయిన్ ఉంటుందంటే ఆడపిల్లకి నగలు వస్తున్నాయి ఒంటి మీదకి అని అంటే దాని వెనక చాలా కష్టపడి నిద్రలేని రాత్రులతోటి కష్టపడి సంపాదించుకున్నట్టు అది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుందా, వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, లేదంటే వీళ్ళే సంపాదించుకుంటారని దానికోసం వాళ్ళు పడేటువంటి తాపత్రయం కానీ వాళ్ళని వాళ్ళు అందంగా చూపించుకోవడం కోసం లేదంటే ఇవి ఉండాలి ఎప్పటికైనా మన ఒంటి మీదకి ఉంటే ఆస్తి అనుకుని నమ్మేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు అది ఎంత పెద్ద పెయిన్ అంటే ఇంట్లో చెప్పుకోలేరు, ఏడవలేరు, భర్తతో ఫైట్ చేయలేరు, ముందుకెళ్ళాలి రిలేషన్షిప్ అన్నా సరే ఏదో మొండిగా తప్పదు కాబట్టి సోషల్ లైఫ్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు సార్. భర్త కనుక భార్య నగలు అమ్మితే ఏం చేయాలి? నగలు అంటే ఇంట్లో ఉంటాయి, భార్యకు తెలియకుండా భర్త తీసుకెళ్తాను. చాలా కేసెస్లో మనం చూసుంటాం. కానీ ఈ జనరేషన్లో డిజిటల్ మోసం కూడా చేస్తూ జరుగుతుంది నాగరాజు గారు. ఎట్లా అంటే వాళ్ళ భార్యకు కనుక ఫోన్ వచ్చి మీ అకౌంట్లో ఇంత క్రెడిట్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే జస్ట్ ఓటీపీ చెప్తే అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. భార్య నాలెడ్జ్ లేకుండా ఆ ఫోన్ని తీసుకెళ్ళి వేరే స్త్రీతోటి సేమ్ వాయిస్ కదా, స్త్రీ వాయిస్ గుర్తుపట్టరు కదా కాల్ సెంటర్లో ఐవీఆర్లో, రైట్? సో వేరే స్త్రీతోటి ఆ ఫోన్లో మాట్లాడిపించి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు అడిగే డీటెయిల్స్ అన్నీ కూడా ఈయన సేకరించి ఆ అమ్మాయికి ఇస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏమడుతారండి, మహా అయితే డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, లాస్ట్ 4 డిజిట్స్, పిన్ను, ఇవన్నీ భర్తకు తెలిసి ఉంటాయి కదా. వేరే స్త్రీ వాయిస్లో మాట్లాడిపించి ఆ లోన్లు వీళ్ళు కాజేస్తున్నారు. ఇప్పుడు నగలు అన్నది పాత రోజులు అయిపోయింది నాగరాజు గారు. దిస్ హ్యాస్ బికమ్ లేటెస్ట్ ట్రెండ్. సో సడన్లీ మీరు అడిగారు కాబట్టి దానికి కూడా నేను సమాధానం ఇవ్వాలి, నా బాధ్యత కాబట్టి దానికి సమాధానం ఇచ్చుకుంటూ దీని గురించి కూడా నేను మీకు ఒక 2 ముక్కలు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను చెప్తాను. ఎట్లా అంటే నాగరాజు గారు, ఇప్పుడు గోల్డ్ ఇట్ ఈస్ 100% ఇట్ విల్ కమ్ అండర్ ఫిజికల్ థెఫ్ట్ అండి. ఇంట్లో బంగారము మీ వైఫ్ స్త్రీధన్ అది, అవును, స్త్రీధన్ అది మీ వైఫ్ అనుమతి లేకుండా మీరు తీసుకెళ్ళి గోల్డ్ లోన్ పెట్టేసి తీసుకుంటే మీ వైఫ్ వెళ్ళి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే ఇట్ విల్ కమ్ అండర్ థెఫ్ట్ అండ్ చీటింగ్ 420 అవుతుంది, ప్లస్ థెఫ్ట్ కింద కూడా వస్తుంది. ఒక దొంగతనానికి ఏం కేసు పడాలో మీ మీద కూడా అదే కేసు పడుతుంది. మొదటిగా పోలీసు వాళ్ళు ఏమంటారంటే భార్యాభర్తలు కదా, మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని అంటారు. కానీ ఆ భార్య ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సిందే అంటే పోలీసు వాళ్ళకి ఆప్షన్ లేదు. దే నీడ్ టు ఫైల్, దొంగతనం కేసు కింద చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, అది కోర్టుకు పంపించాలి, కోర్టులో కేసు నడుస్తుంది. ఒకవేళ నేరస్తులను ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళాల్సిందే. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. అది దొంగతనము. ప్రతి భార్య ఇది వినండి. ఒకవేళ మీ హస్బెండ్ కోర్టులో గొప్పోళ్ళు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు నారాజు గారు. 1 గ్రాము దొంగతనం చేసినాడు దొంగే, 1 కిలో బంగారం దొంగతనం చేసినాడు దొంగే. అర్థమైందా మీకు? అయితే బీదవాళ్ళు ఈజీగా వచ్చి చెప్పేసుకోగలుగుతారు, పాపం గొప్పవాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు. కానీ నేను అనేది అంటే లాస్ అయ్యేది ఎక్కువ గొప్పలకే. బీదోళ్ళకి 1 గ్రాము 10 గ్రాములు పోద్ది, మీకు 1 కిలోనో 2 కిలోలో ఇంట్లో ఉన్న బంగారం కొట్టేస్తే బంగారం రేట్లు మరింత పెరిగి 2 కోట్లు 3 కోట్లు లాస్ అవుతారు మీరు. సో నా ఇంట్రెస్ట్ ఏంటి బై టెల్లింగ్ దిస్ ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ స్త్రీధన్. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెడతారు, వాళ్ళ చదివింపుల్లో చుట్టాలు పెట్టుంటారు, కట్నాలు వీళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు బంగారాలు పెట్టుంటారు, హస్బెండ్ కూడా ఎప్పుడో ప్రేమతోటి కొనిచ్చుంటాడు, ఈమె శాలరీ నుంచి ఈమె కొనుక్కొని ఉండొచ్చు, ఎసర్నో ఆర్ ఈమె లోన్ తీసుకొని కొనుక్కొని ఈమె ఈఎంఐ కడుతూ ఉండొచ్చు. ఆ బంగారాన్ని మీ హస్బెండ్ తీసుకెళ్ళి బయట అమ్మేస్తే మీ అనుమతి లేకుండా ఖచ్చితంగా యూ కెన్ ఫైల్ ఎన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. అట్లాంటివి చేయాలి. చేస్తేనే నెక్స్ట్ టైం మళ్ళీ మీ హస్బెండ్కి భయం ఉంటుంది. తర్వాత డ్రాప్ అవుతారా కేసు అది ఏంటి అనేది ఐ విల్ నాట్ సే. బట్ అట్లీస్ట్ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఆ హస్బెండ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఇంకా ఉందా సరిగా ఫ్యామిలీ మొత్తం పాడైపోతుంది కదా, డైవర్స్ ఇచ్చేస్తారు కదా. మీరు ఇవాళ కనుక కొంచెం కూడా భయపడకపోతే రేపొద్దున మిగిలింది కూడా దొంగతనం చేసిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏం చేస్తారు? రోడ్డు మీద పడి యూ విల్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ పెన్నీ టు ఫైట్ ఆల్సో, రైట్? సో సమ్ ఆర్ అదర్ యాక్షన్ సెన్సిబుల్గా ఆలోచించండి మీరు కూడా. కేసు వేస్తే మరి నాకు ఇంకా మా ఫ్యామిలీ పాడైపోద్దని కేసు వేయకపోతే ఇది అలవాటయ్యి మిగిలిన డబ్బులు కూడా కొట్టేసి మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే అప్పుడు కేసు వేసి ఏం లాభం? ఎస్ ఆర్ నో? కేసు వేయకపోయినా అట్లీస్ట్ కంప్లైంట్ అని ఇవ్వాలి, లేదా అట్లీస్ట్ ఇట్లాంటివి జరిగితే మళ్ళీ
నేను కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ అని ఇవ్వాలి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి చెప్తాను. అదే బయట వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తే నా మాట వింటారా? వెళ్ళి కేసు వేసేస్తారు కదా. ఇంట్లో వాళ్ళైనా కూడా వార్నింగ్ ఇవ్వండి, నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే నేను పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను అని అట్లీస్ట్ ఒక మాట అయినా అనండి. వేయకపోతే వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రహ్మాండంగా వేయండి. నేను వేయలేను, నా ఫ్యామిలీ పాడైపోతుంది, నా డైవర్స్ అయిపోద్ది అనుకుంటే అట్లీస్ట్ వార్నింగే వేయండి. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తాను నెక్స్ట్ టైము, నాకు అనవసరం, నేను ఎవరికి వినను, నెక్స్ట్ టైం ఇట్లా జరిగితే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానని స్ట్రైట్గా హస్బెండ్ ఫేస్ మీద చెప్పేయండి. వీలైతే వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేయండి, హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేయండి. నాట్ ఎట్ ఆల్, ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఎట్ ఆల్ బై ఇన్ఫార్మింగ్ their పేరెంట్స్. ఒకటి. సెకండ్ థింగ్, అసలు భార్య అనుమతి లేకుండా భార్య ఫోన్ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడించి ఓటీపీలు చెప్పించేసి ఆమె అకౌంట్లో డబ్బులు పడగానే ఏముంది నారాజు గారు ఇవాళ? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఇది ఒక్క ఫోను, ఇది నా అకౌంటు, నా పాస్వర్డ్ నా జస్ట్ తమ్ము పెడితే ఓపెన్ అయిపోద్ది. ఓకే, లేదా ప్యాటర్న్ ఉంటుంది, ప్యాటర్న్ తెలిసి మీరు తీసుకొని ఏదో నంబర్ కొట్టి నా పిన్ తెలిస్తే అయిపోయినట్టేగా. ఎస్ ఆర్ నో? సో మరి మీకంటే నా పిన్ తెలీదు, వైఫ్కి తెలుస్తుందిగా, ఇంట్లో హస్బెండ్కి తెలుస్తుందిగా పిన్ను. చాలాసార్లు ఏదో చేతిలో వేరే ఉంటే నువ్వు కొట్టు అంటే పిన్ ఎంత అని అడుగుతారు కదా, అప్పుడు పిన్ తెలిసిపోతుందిగా. ఫైనాన్షియల్ క్రైమ్స్ లోన్ పడగానే పిన్ కూడా రెడీగా ఉంటుంది, అవతల కొట్టేస్తారు డబ్బులు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్. దీన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్నారు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్, ఇది సివిల్ కేసు కింద కోర్టుకి వెళ్ళచ్చు. కంపన్సేషన్ హస్బెండ్ దగ్గర నుంచి అడగచ్చు. ఎందుకు లోన్ తీసుకున్నాడు వైఫ్ పేరు మీద, వైఫ్కి తెలియకుండా అన్నది హీ సపోజ్ 420 ఎలాగో అవుతుంది చీటింగ్ ఐపీసీ. అది కాకుండా సివిల్ కోర్టుకు కూడా వెళ్ళి రికవరీ ఆఫ్ మనీ కిందకి వెళ్ళొచ్చు. హస్బెండ్ దగ్గర నుంచే రికవరీ ఆఫ్ మనీ. మరి ఆ వైఫ్ ఏదో 30-40 వేలు కష్టపడి సంపాదిస్తుండొచ్చు, 3 లక్షలు లోన్ తీసుకొని ఈయన వాడేస్తే ఆ 3 లక్షలు ఎప్పటికి తీర్చాలామా? అవును కంపల్సరీ హస్బెండ్ మీద సివిల్ డ్యామేజెస్ కిందకి వెళ్ళొచ్చు, రికవరీ ఆఫ్ మనీ వేయచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఇది చాలా మంది తెలుసుకోండి. చాలా మంచి ఇన్ఫర్ సార్, ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు. కరెక్ట్ అండి. ఇవన్నీ మనం మాట్లాడుకునేవన్నీ యూనిక్ థింగ్స్ నాగరాజ్ గారు. థ్యాంక్స్ ఫర్ ద టైం, ఇంత మంచి అవేర్నెస్ వీడియోస్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్.